ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రియులారా, బైబిలు గ్రంథమును చదువువారు ధన్యులు, బైబిలు గ్రంథమును వినువారు ధన్యులు, బైబిలు గ్రంథమును అనుసరించువారు ధన్యులు. ప్రియులారా, చదువ చక్కని గ్రంథమైన బైబిలు గ్రంథమును అనుదినము చదువుదుముగాక. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా. ఏ రీతి నిన్ను కొనియాడెదనయ్యా, ఏ రీతి నిన్ను కొనియాడెదనయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చెదనయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చెదనయ్యా. నీ ప్రేమ మధురము, నీ పేరు మధురము, నీ ఫలము మధురము, నీ పలుకు మధురము. నీ ప్రేమ మధురము, నీ పేరు మధురము, నీ ఫలము మధురము, నీ పలుకు మధురము. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా. ప్రియులారా, మనమందరమును దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేనుదంతయు సఫలమగును. బైబిలు గ్రంథమును చదువువారు, వినువారు, ధ్యానించువారు, అనుసరించువారు చక్కగా ప్రవర్తించెదరు. వారు సిలువ చెంతకు వచ్చి పాప విమోచన, శాప విమోచన పొందుకొని రక్షణ భాగ్యమును పొందుకొని ధన్యులుగా జీవించెదరు. కలువరిలో నా కొరకై నిలువెల్లా నలిగితివే. విలువైన నీ రుధిరం ధారలుగా కార్చితివే. ఆ కలువరిలో నా కొరకై నిలువెల్లా నలిగితివే. విలువైన నీ రుధిరం ధారలుగా కార్చితివే. మరణించినాకై మరి తిరిగి లేచినావే. కలుషంబు బాపి కన్నీరు తుడిచినావే. మరణించినాకై మరి తిరిగి లేచినావే. కలుషంబు బాపి కన్నీరు తుడిచినావే. రక్షించి నన్ను స్వస్థపరచినావే. రక్షించి నన్ను స్వస్థపరచినావే. నీ ప్రేమ మధురము, నీ పేరు మధురము, నీ ఫలము మధురము, నీ పలుకు మధురము. నీ ప్రేమ మధురము, నీ పేరు మధురము, నీ ఫలము మధురము, నీ పలుకు మధురము. నా ప్రాణ ప్రియుడా, నా యేసు రాజా, ఏ రీతి నిన్ను స్తుతింతునయ్యా. ప్రియులారా, దేవుని వాక్యమును చదివేవారు, వినేవారు, అనుసరించువారు దేవుని ప్రేమను రుచి చూచిన వారై అనుదినము ఆయనతో సంభాషణ చేయొచ్చు, ఆయన వాక్యములను ధ్యానించుచు కృతజ్ఞత హృదయము కలవారై జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు, కృతజ్ఞత కలిగి జీవించువారై ఉంటారు. వాక్యానుసారమైన జీవితము కలిగి, పరిశుద్ధమైన జీవితము కలిగి, ప్రేమగల జీవితము కలిగి, ప్రభువు చిత్తమునే నెరవేర్చుచు
దేవునికి ఇష్టలుగాను భూమి మీద నిజమైన భక్తులుగాను జీవించెదరు. ఈ లోకమునకు ఉప్పుగాను వెలుగుగాను అనేకులకు ఆశీర్వాద కారకులుగా జీవించెదరు. అరణ్యము లాంటి ఈ లోకములో ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఆయనపైనే ఆనుకొని ఆనందముగా సాగిపోయెదరు. కష్టములో నా తోడై నా నీడై నిలిచితివే.